నమస్తే. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ముందు ఉన్నాం మనం. మనతో పాటు ఉస్మానియా విద్యార్థి శ్రీకాంత్ గారు ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. అన్న, దళితుల నుంచెళ్ళి క్రిస్టియన్లకు మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. నిజంగా దీన్ని ఎట్లా చూడొచ్చు అసలు ఈ విషయాన్ని? ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అనేది కేవలం అగ్రవర్ణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు, పాలక పార్టీలు చెప్పి ఇచ్చిన తీర్పు. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కంటే ఇచ్చే తీర్పు కంటే ముందు 2004లో రంగనాథన్ కమిటీ వేసారు. ఆ కమిటీ రిపోర్ట్ ఏం చెప్పింది? 1950 ఆర్డినెన్స్ రద్దు చేయాలి, దళితులు క్రిస్టియన్లకు వచ్చినా కూడా వాళ్ళ కులవేక్షణ ఉంది, వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి రిజర్వేషన్లు వర్తింపజేయాలి, అవసరం అనుకుంటే ప్రత్యేకమైన రిజర్వేషన్ కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము చెప్పలే, కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కమిటీ చెప్పింది. 2022లో బాలకృష్ణ కమిషన్ అన్ని కమిటీలు కూడా ప్రతి రాష్ట్రంలో వేసిన కమిటీలు అన్ని కూడా క్రిస్టియన్లకు అనుకూలంగా చెప్పినాయి. మరి మీరు ఎట్లా వ్యతిరేకంగా తీర్పిస్తారు? తప్పు కదా. ఇప్పుడు ఒకవేళ క్రిస్టియన్ అందులో పోతే కులం రద్దయితే అంటే మరి ఎక్కడన్నా ఊర్లలో పోతే 3-4 చర్చలు ఎందుకు ఉంటాయి? అగ్రవర్ణాలకు ఒక చర్చ ఉంటుంది, దళితులకు ఒక చర్చ ఉంటుంది. ఇది ఎక్కడిది? ఏ మతంలో మేము దళితులుగా వెళ్ళినా కూడా ఆ మతంలో మా వర్గాల మీద దాడి చేసుడే, ప్రజలను ప్రేమించడం కాదు. అది తప్పు కదా. చెప్పండి. నేను చాలా అంశాలు మాట్లాడినాం, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం. ఎందుకు? మేము చదువుకునే విద్యార్థులు మాట్లాడుతున్నాం. వాళ్ళకి 25 ఆర్టికల్ మత స్వేచ్ఛ ఇచ్చింది. మరి మత స్వేచ్ఛను భారత రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు కాలు రాస్తారా? చెప్పండి. న్యాయస్థానంలో ఏం పని చేయాలి? మనం ఏం చేస్తాం? ప్రజలకు తీర్పులు ఇవ్వాల్సిన మనము పార్టీలకు అనుకూలంగా ఏకపక్ష తీర్పులు ఎట్లు ఇస్తున్నాయి? ఇవన్నీ తీర్పులు గమనించాలి. న్యాయస్థానం అంటే మాకు విపరీతమైన గౌరవం ఉంది, నమ్మకం ఉంది. ఎందుకంటే మాకు కాస్తో కూస్తో ఈ దేశంలో మాకు న్యాయం జరుగుతుందంటే న్యాయస్థానాల వల్లనే. కానీ ఇప్పుడు ఆ న్యాయం కూడా మాకు సన్న వెళ్తుంది. ఇటువంటి తీర్పుల వల్ల మాకు నమ్మకం లేకుండా పోతుంది. చెప్పండి. ఎస్సీ వర్గీకరణ జరిగింది కదా, ఎస్సీ వర్గీకరణ జరిగినప్పుడు ఇటువంటి స్టేట్మెంట్ వాళ్ళకి గుర్తుకు రాలేదు అసలు? నేను ఒక మంచి క్వశ్చన్ అడిగిను. ఇప్పుడు ఒక దేశ ప్రధానమంత్రి జింకాన గ్రౌండ్ లో కృష్ణ మీటింగ్ అయితే వచ్చిండే. కోర్టులో ఉన్న అంశము ప్రధానమంత్రి చెప్పాలా, దాని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పాలా? ఒక ప్రధానమంత్రి వచ్చి నువ్వేం బాధపడకు, 3-4 నెలల్లో నీ సమస్య పరిష్కరిస్తున్నా అని చెప్పి అంటే ఇది న్యాయస్థానాలు చేయాల్సిన పనా, దేశ ప్రధానమంత్రి చేయాల్సిన పని? చెప్పు. మరి ఎవరు చేసిరు? ప్రధానమంత్రి. నాకు ఆ రోజు డౌట్ వచ్చింది. ఒక దేశ ప్రధానమంత్రి ఇన్వాల్వ్ అవుతున్నాడు, రేపు మన పెద్ద దెబ్బ రాబోతుంది నాకు అనిపించింది. అదే విధంగా మన దెబ్బ జరిగినది. ఇప్పుడు నువ్వు వర్గీకరణ కొట్లాడుతూ రిజర్వేషన్లు ఇస్తాయి. ఇప్పుడు క్రిస్టియన్లకు రిజర్వేషన్ రద్దు చేస్తుంటే మెజార్టీగా దళితులు వాళ్ళు మాలనో మాదిగో ఎవరైనా కానీ వాళ్ళు మన వర్గాలు కదా. మరి రద్దు అయితే రిజర్వేషన్ మొత్తం పోతే ఈ రిజర్వేషన్ ఎవరు వర్తిస్తాయి? చెప్పండి. మన మనోళ్ళు మెజార్టీ క్రిస్టియన్లు, దళితులు. మరి పోయినాక రిజర్వేషన్ ఎవరు వర్తిస్తాయి? మన పోరాటం ఎవరి కోసం చేసినట్టు? వర్గీకరణ అమలు ఏడవుతుంది. అంటే ఇప్పుడు మీ ఉద్దేశం బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేయాలని చెప్పేసి చూస్తుందని మీరు అంటున్నారు. మొన్న మందకృష్ణ మాదయ్య గారు మాట్లాడినారు. ఏమన్నారంటే కుల వివక్షను రద్దు చేయాలని చెప్పేసి అన్నాడు. కుల వివక్షను తీసేయాలన్నప్పుడు రిజర్వేషన్లు కూడా మెత్తేయాల్సి వస్తుంది. సో అంటే బీజేపీకి ఈడ వత్తాసు పలికినట్టేనా మందకృష్ణ? నేనేప్పుడు ఆయన వత్తాసు పలికిండా పలకలేదు అనేది నాకు తెలియదు. వినోద్ కుమార్ సార్ని అడుగుండి. గాలి వినోద్ కుమార్ సార్ చాలా బాగా చెప్తున్నా. అంటే నాకు అవగాహన లేదు, ఎందుకంటే ఆయన అన్న పెద్దన్న, ఆయనకు తెలుసు. నేను ఏమంటున్నంటే ఒక మెడల నామబాం వేసుకొని నన్ను కరవదని ఊరంతా తిరిగింది. చివరికి అది కరిచింది. కరిస్తే చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. చచ్చిపోతున్నాం. ఇది పరిస్థితి. ఇప్పుడు మనము కులాన్ని రద్దు కావాలని కొట్లాడిన వాళ్ళము, అదే కులం పుట్టిన మతం ఎందుకు రద్దు కావాలని కొట్లాడొద్దు? మతములన్నీ నశించిపోవు, మానవులందరూ వర్ధిల్లాలని చెప్పి ఇప్పుడు గుర్రం చేశాం. మానవులు గొప్పలా, మతాలు గొప్పలా? మనుషులు కదా గొప్పలు. ఒక మనిషి ఇంకో మనిషిని ప్రేమించాలి కానీ ఒక మనిషి ఇంకో మనిషిని ధ్వంసం చేయాలా? చెప్పండి. హిందువుల మీద ముస్లింలు దాడి చేస్తారంట. ఎక్కడ న్యాయం? హిందువులు దళితుల మీద దాడి చేస్తారు. కుల వ్యవస్థ పోవాలంటున్నారా, మత వ్యవస్థ పోవాలి? అసలు మొత్తం రెండు పోవాలి. అసలు కులం ఎట్లా పుట్టింది? కులం ఏ మతంలో భాగము? ఏ మతంలో భాగము? ముస్లిం మతంలో భాగమా? కులం ఏ దేశంలో పుట్టింది? భారత ఎట్లా పుట్టింది? హిందూ ధర్మం ప్రకారం కులాలు పుట్టినాయి. మరి కులాలు పోవాలంటే ఏం చేయాలి? హిందూ మతాన్ని తొలగి నేను చెప్పలేదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు కదా. ఏం చెప్పి కులం పునాదుల మీద జాతిగా నీతిగా నిర్మించాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. నేను ఒకటే అడుగుతున్నా బ్రదర్, దళితులు ఏ మతంలో పోయినా మాకు కులం పోయిందా? నువ్వు చెప్పు. క్రిస్టియన్లో పోయినాం కదా, క్రిస్టియన్లో పోతే మాకు కులం పోయిందా? మాకు సపరేట్ చర్చ ఎందుకుంది? చెప్పండి. అందులో కూడా మీరే కదా. ఈ దేశంలో ఏ మతం వచ్చినా ఫస్ట్ ఎవరు పోయారు? అందులోకు మీరే పోయారు కదా. బ్రాహ్మణులు పోయి బ్రాహ్మణిజాన్ని అమలు చేశారు. దేశమంతా బ్రాహ్మణిజం ఉంది. 78 సంవత్సరాలు అవుతుంది బ్రదర్ స్వాతంత్రం వచ్చి. కింది కులం ఆయన పైన కులం ఆమెను ప్రేమిస్తే చంపేస్తురట. ఇది ఏ ధర్మము? నీ మనోధర్మం కాదా? మనోధర్మం దేంట్లో పుట్టింది? ఇట్లా నేను నిజాలు మాట్లాడితే శ్రీకాంత్ ఏ దేశద్రోహి శ్రీకాంత్ ఇదేనా? అంటే మతం మార్పిడులు తగ్గుతాయి అని అనుకోవచ్చు కదా. ఎట్లా అంటే దీనివల్ల ఈ అమెండ్మెంట్ వల్ల మత మార్పులు తగ్గచ్చు అని అనుకోవచ్చు. ఈ అమెండ్మెంట్ వల్ల మత మార్పులు తగ్గుతాయని అనుకో. అంటే ఈ మతం నుండి ఈ సిస్టాన్ని ఇట్లే ఫాలో అవ్వాలా? మరి మీరు చెప్పండి. ఇదే మతం నుండి మిమ్మల్ని ఇట్లే మొయ్యాలా?
మీరు సత్య డప్పులు కొట్టాలి, మీరు సత్య బొందాలు పెట్టాలి, మేము ఇదే ఫాలో కావాలా? చెప్పండి మీరు. అంటే మీరు మా భుజాల మీద నుండి మళ్ళీ తొక్కుతూనే ఉంటారు ఇంకా. ఇంట్లో ఇంత వివక్ష ఉందని అందులో పోతే అందులో కూడా తొక్కుతారు కదా. అంటే మమ్మల్ని మనుషులుగా మీరు బతకనియరా? బతకనియరా మరి? అంటే ఈ దేశంలో దళితులు అంటోడు బతకొద్దా? మీరు ఏజెండా పెట్టుకురు. మీరు మళ్ళీ మన ధర్మశాస్త్రాన్ని అమలు చేసి మళ్ళీ ఊరవతల నుంచి మళ్ళీ మూతికి ముంత ముడ్డికి చీపురు కట్టి అదే రోజులు ఇవ్వాలని ప్లాన్ చేస్తురా? అసలు రిజర్వేషన్ ఎందుకు పెట్టారు దేశంలో? మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా, అన్ని వర్గాల వాళ్ళకు సమాన అవకాశాలు ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తున్నాయి కదా, మళ్ళీ ఎందుకు మీ అనగదొక్కబడుతున్నారని మీరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఆ ప్రభుత్వం అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తే ఉం. దళితులకు రిజర్వేషన్ ఎందుకు ఎత్తేస్తారు? మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టారు కదా, మరి వాళ్ళకి ఎందుకు ఎత్తేస్తలేరు? నువ్వు నీకు చెప్పా నీ ప్రభుత్వము సమాన అవకాశాలు ఇస్తే మరి వాళ్ళని ఎందుకు ఎత్తేస్తలేరు? అంటే వీళ్ళకి ఎందుకు ఎత్తేయాలి? ఇది మీ కుట్ర కదా. అంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టి ఎందుకు 10% ఇచ్చినవండి అగ్రవర్ణ పేదలు? నువ్వే చెప్తున్నావు. ఆ పేదలకు 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఆ పేదలలో ఎవడు కూడా క్రిస్టియన్ లేడా? చెప్పు. ఇప్పుడు బీసీలకు 27% రిజర్వేషన్ అమలు అవుతున్నాయి, బీసీలలో క్రిస్టియన్ లేరా? ఉం. ఇది ఎక్కడ న్యాయము? కేవలం దళితులకి ఎత్తేస్తండి. చెప్పండి. మీకు ఒకవేళ మీ మతమే కాపాడుకోవాలనుకుంటే అన్ని వర్గాలకు ఎత్తేరి, మేము కూడా ఒప్పుకుంటాం. అసలైన హిందువులు ఎవరు ముఖ్యంగా? అసలైన హిందువులు అనేది హిందువులను అడగాలి. అసలు ఈ దేశంలో హిందువులు ఎవరు? ఆ. హిందూ అని ఇప్పుడు మీది ఏ ఊరు? మీది ఎవరు? సిద్దిపేట. మీ సిద్దిపేట ఏ ఊరు? బెజ్జంకి. మీ నాన్న పేరు ఏం పేరు? కోమరయ్య. కొమరే. ఉం. పలాని కొమరే ఏ కులం అని అంటారు, కానీ కొమరే ఏ హిందూ అని అంటారా? ఉం. అంటారా? నాకైతే తెలియదు. మరి ఉం. హిందూ అని అంటే ఊరికైనా పోయినాం అనుకో, ఉం. పలాని రాజేందర్ ఏ కులమే అంటారు, కానీ రాజేంద్ర ఏ హిందూ అని అంటారా? ఈ హిందూ అంటే ఏంది మరి? ఇప్పుడు చాలా పెద్ద తత్వవేత్తలు నాకైతే హిందూ అంటే తెలియదు. మరి ఆ హిందూ అనే పదము మన చిన్నజీర సాయి కూడా అవమానించింది. అట్లా అవమానిస్తే ఈయన మీద దాడులు జరుగుతాయి. కాబట్టి నేను హిందువులను ప్రేమిస్తా, అన్ని మతాలను ప్రేమిస్తా, అందరికంటే ముందు మనుషులను ప్రేమిస్తా. నా సిద్ధాంతం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనిషిని ప్రేమించాలని చెప్పి నేను మనుషులనే ప్రేమిస్తా, మతాలను కాదు.